వీరు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక సమస్య ఉందని తెలిసింది మాకు. ఏంటి అనేసి నేను కూడా ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పారు కదా అనేసి నేనేమి ముందుకు రాకుండా వాళ్ళు కొన్ని ఆధారాలు పంపించారు. ఆ ఆధారాలు పట్టుకుని నేను రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళడంతో అవి నిజాలని తేలి. ఏంటి అనేసి అంటే మాదాసి కురువ మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అంటే బీసీ సామాజిక వర్గంలో కురుబ KURABA ఈ కురుబ ఉండడం వల్ల మీరు కురువలు కాదు, మీరు కావాలని ఎస్సీ సర్టిఫికేట్ పొంది తప్పు రిజర్వేషన్స్ కోసం మీరు పెట్టుకుంటున్నారు అనేసి వాళ్ళని కొంచెం అవమానకరంగానో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగానూ కొంతమంది అధికారులు మాట్లాడారని వాళ్ళు చెప్పి ఇబ్బంది పడ్డారు. అయితే దీనికి సంబంధించి నేను కూడా కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. నిజంగా కనుక వీళ్ళు అప్లై చేసినప్పుడు సచివాలయాలు, గ్రామ వార్డు లేదా మున్సిపల్ సచివాలయాల ద్వారా ఈ మాదాసి కురువ మాదారి కురువలు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు నిజంగా కనుక వీళ్ళకి అర్హత లేకపోతే మీరు ఇంతకాలం మీ MRO ఆఫీసులో, మీ RDO ఆఫీసులో, మీ కలెక్టరేట్లో ఎందుకు అప్లికేషన్లు ఇంతవరకు ఉంచుకుంటున్నారు? మీరు ఎందుకు తిరస్కరించట్లేదు? రెండో విషయం ఏంటంటే తాజాగా 2005 ఏప్రిల్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ఎక్స్ట్రాడినరీ పేరుతోటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణలో గ్రూప్ 3లో మీరే ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది కదా చాలా స్పష్టంగాను. ఏమనుంది ఇందులో? 31 కులాల వారీగా క్యాస్ట్ సీరియల్ నెంబర్ యాజ్ పర్ ఆర్డినెన్స్. మీరే చెప్పారు క్యాస్ట్ సీరియల్ నెంబర్ యాజ్ పర్ ఆర్డినెన్స్. అందులో 31 మాదాసి కురువ మాదారి కురువ. మరి ఎందుకు పెట్టారండి? ఇది తీసేయండి, గెజిట్ని తీసేసేయండి సార్. మరి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్లో ప్రభుత్వం ప్రకారం అప్లై చేస్తుంటే వాళ్ళు చట్ట ప్రకారం అప్లై చేస్తుంటే ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే